హలో బ్యాచిలర్స్, ఈరోజు మనం ములక్కాయ సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ములక్కాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు అన్నీ కోసి పెట్టుకోండి. ఇప్పుడు 2 గ్లాసులు కందిపప్పు, 1 స్పూను పెసరపప్పు, 1 స్పూన్ ఎర్ర కందిపప్పు వేసుకొని కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అన్నీ కుక్కర్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఆయిల్, కొద్దిగా వాటర్ వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని కుక్కర్ని 3 విజిల్స్ వచ్చే వరకు చూడండి. పర్ఫెక్ట్గా మగ్గుతుంది నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మగ్గినటువంటి కూరగాయ ముక్కలన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ ఒక చిన్న బౌల్లో తీసుకోండి. తర్వాత ఆ పప్పు స్మెషర్తో మెత్తగా రుబ్బుకోండి. రుబ్బిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొత్తిమీర వేసుకొని ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి. మనం పక్కన పెట్టుకున్నాం కదండి కూరగాయ ముక్కలు, అవి కూడా అందులో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే హెల్త్కి ఎంతో మంచిదైనటువంటి ఎల్లుల్లిపాయలు కూడా వేసి కడుపుబ్బరం లేకుండా ఉన్న ఇంగువ కూడా వేసుకొని ఆ సాంబార్లో వేసుకొని తిప్పుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో. బ్యాచిలర్స్, ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం తింటే అది ఇడ్లీలో, దోశలో తిన్నా బాగుంటుంది. నా ఛానల్ ఇస్తే